హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 81. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, దుర్యోధనుడు ఘోషయాత్ర పేరుతో పాండవులను అపహాస్యం చేయాలని వస్తాడు. కానీ గంధర్వుల చేతుల్లో ఓడిపోతారు. చివరికి అర్జునుడు, భీముడు దుర్యోధన్ని విడిపిస్తారు. ఆ తర్వాత అవమాన భారంతో దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకుందామని వారిస్తూ ఉండగా చివరికి సూర్యాస్తమయం అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలోనే అక్కడ దేవతల చేత ఓడించబడిన పాతాళంలో ఉన్న దానవులు ఈ విషయం తెలుసుకున్నారు. వెంటనే వారు శుక్రాచార్యుని ఆశ్రయించారు. ఆయన కృత్య అనే భీకర ఆకారాన్ని సృష్టించారు. వెంటనే పోయి సుయోధన్ని పాతాళానికి తీసుకురమ్మని కృత్యను ఆజ్ఞాపించారు. ఆ ప్రకారం కృత్యపోయి సుయోధన్ని పాతాళానికి తీసుకువచ్చింది. సుయోధన్ని చూసి దానవులు అతన్ని కౌగిలించుకొని కుశలమడిగారు. సుయోధన, నీవు శూరుడవు, భరతులోద్భవుడు, ఇంతటి సాహసం ఎందుకు చేస్తున్నావు? ఆత్మహత్య చేసుకున్నవాడికి లోకనింద, హీనత, దుర్గతి ప్రాప్తిస్తుంది అని తెలుసు కదా. నీ వంటి బుద్ధిమంతులు ఈ ప్రకారం చేయతగునా? కాబట్టి నీ నిర్ణయం మార్చుకునుము. ధైర్యమును ప్రతాపమును పాటింపుము. శత్రువులను ఓడించుము. అదియు కాక నీవు మామూలు మానవుడువు కావు. నీ జన్మ వృత్తాంతము చెప్పదము వినుము. నువ్వు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాము. అప్పుడు పరమేశ్వరుడు నిన్ను సృష్టించి మాకు ప్రసాదించాడు. నీ శరీరం పైభాగము వజ్ర సమానంగా సృష్టించాడు. ఏ రకమైన అస్త్రశస్త్రములు నీ శరీర పైభాగమును ఛేదించలేవు. నీవు కారణ జన్ముడువు. నీకు సాయం చేయడానికి చాలామంది రాక్షసులు క్షత్రియులుగా జన్మించారు. వారే భగదత్తుడు మొదలైనవారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుడు మొదలగువారు దేవతాంశలతో జన్మించినను వారి భావంలో రాక్షసంశలు ఉండు చేత వారు యుద్ధముల్లో తమ పుత్రులు, పౌత్రులు, మిత్రులు, అన్నదమ్ములు, శిక్షులను, బాలురు, బుద్ధులు అనే భేదం లేకుండా పాండవులను, వారి సేనలను నాశనం చేస్తారు. నీ మనసులో అర్జునుడు అంటే కొంచెం భయం ఉంది. దానికి ఒక విరుగుడు ఆలోచించాము. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపాడు. ఆ నరకాసురుడి అంశను కర్ణుల్లో ప్రవేశపెట్టాము. అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుడి మీద పగబట్టి చంపగలడు. దేవేంద్రుడు కూడా తన కుమారుడు అర్జునుడిని రక్షించుకొనుటకు బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అతని కవచకొండలంలో అపహరిస్తాడు. ఎందుకంటే దేవేంద్రుడు కూడా కర్ణుని అర్జునుడు గెలవలేడు అని అనుకుంటాడు కదా. లక్షల మంది రాక్షస వీరులు సంస్వక్తులు అనే పేరును జన్మించినారు. వారి చేత అర్జునుడు ఓడించబడతాడు. ఈ సమస్త భూమండలాన్ని నీవే పరిపాలించగలవు. కాబట్టి నీ దైన్యమును వదిలిపెట్టుము అని రాక్షస వీరులు అతనికి చెప్పారు. తర్వాత కృత్య మరలా అతన్ని భూలోకములకు తీసుకుని వచ్చి అతని శయ్య మీద పడుకోబెట్టింది. సూర్యోదయం కాగానే నిద్రలేచాడు. రాత్రి జరిగినదంతా కళా నిజమా అని తేల్చుకోలేకపోయాడు. కానీ ఎవరికీ చెప్పకూడదనుకున్నాడు. కానీ తను పాండవులను జయించగలనని ఆత్మవిశ్వాసం కలిగింది. తెల్లవారగానే కర్ణుడు మరలా దుర్యోధనుని వద్దకు వచ్చాడు. సుయోధన, మనము మరణించి సాధించేది ఏముంది? మరణించిన తర్వాత శత్రువును జయించలేము కదా. కాబట్టి ఆత్మహత్య వలన నువ్వు ఎవరూ మెచ్చరు. బతికి ఉంటేనే మనము శత్రువులను జయించి సమస్త సౌఖ్యములు అనుభవించగలము. కాబట్టి ఇది దుఃఖించదగ్గ సమయం కాదు. సుయోధన, నీకు అర్జునుడంటే భయం ఉంది. ఇదిగో ఈ ఆయుధాన్ని బట్టి శపథం చేస్తున్నా. అరణ్య అజ్ఞాతవాసములు ముగిసిన మీదట యుద్ధంలో నేను అర్జునుని సంహరించగలను. అదే నా ప్రతిజ్ఞ అని భీకర ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు. రాత్రి రాక్షస వీరులు పలికిన పలుకులు ఇప్పుడు కర్ణుడి ప్రతిజ్ఞ సుయోధనులో కొత్త ఆశలు నింపాయి. ప్రాయోపవేశాన్ని విరమించాడు. శకుని, కర్ణుడు తమ్ముళ్లతో కలిసి హస్తినాపురం ప్రవేశించాడు. ఒకరోజు భీష్ముడు సుయోధన్ను చూసి, సుయోధన, నీవు పెద్దల మాటలను విడిచిపెట్టి ఘోషయాత్రకు వెళ్ళావు. కానీ ఏం జరిగిందో చూసావు కదా. అజాతశత్రువు ధర్మరాజు దయ వలన బతికి బట్టగట్టావు. లేకపోతే ఆ గంధర్వుని చెరలో ఉండేవాడివి. నీవు కర్ణుని నమ్ముతావు కదా. అతను ఏమి చేశాడు? నిన్ను, నీ తమ్ముళ్లను వదిలి పారిపోయాడు. అతని యుద్ధ నైపుణ్యం కన్నులారా చూశావు కదా. సుయోధన, పాండవులు పరాక్రమవంతులు. వారితో పోలిస్తే కనీసం 16వ పాలు కూడా లేడు ఈ కర్ణుడు. అతడు ఒట్టిమాటల వీరుడు. అతన్ని నమ్మి నీ వంశమును నాశనం చేసుకోకు. ఇప్పటికన్నా పాండవులతో సంధి చేసుకొని సుఖంగా బతుకు. నీ మేలు కోరి చెబుతున్నాను అని పలికాడు భీష్ముడు. భీష్ముడు చెప్పిన మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా శకుని, కర్ణుళ్లతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుయోధనుడు. సుయోధనుడు కర్ణుడిని చూసి, కర్ణ, ధర్మరాజు రాజసూయాగం చేశాడు కదా.
అలాంటి యాగమే నేను చెయ్యాలని అనుకుంటున్నాను. తగు సన్నాహాలు కావించు అన్నాడు సుయోధనుడు. కర్ణుడు వెంటనే అదెంత పని సుయోధన, ఇప్పుడు ఈ భూమండలంలోని రాజులందరూ నీకు సామంతులు. వెంటనే ప్రారంభించు. రాజులందరికీ ఆహ్వానాలు పంపు. బ్రాహ్మణోత్తములు సత్కరించు. యాగశాలలు నిర్మించు. అన్న సంతర్పణలు తగిన సంభారాలు సమకూర్చు. దేవేంద్రుడు మాదిరి యాగం చెయ్యి అన్నాడు కర్ణుడు. వెంటనే సుయోధనుడు పురోహితులు పిలిచి రాజసూయ యాగం చేయడానికి తగు సన్నాహాలు చేయమన్నాడు. వారు ఆలోచించి, సుయోధన, పాండవులు నీకు శత్రువులు. వారిని జయించిన కానీ నీవు రాజసూయ యాగం చెయ్యలేవు. రాజసూయ యాగం వంటిదే వైష్ణవము అనే యాగము. దానిని ఇదివరకు వాసుదేవుడు చేశాడు. దాన్ని నీవు నిర్విఘ్నంగా చెయ్యము. ఇది నీకు తగిన యాగము అని చెప్పారు. సుయోధనుడు దానికి సమ్మతించాడు. వెంటనే తల్లిదండ్రులు ధృతరాష్ట్రుడు గాంధారికి, తాత భీష్మునికి, గురువు ద్రోణుడికి, కృపాచార్యునికి చెప్పి వారి అనుమతి తీసుకున్నాడు. అన్ని దేశాల రాజులను, బ్రాహ్మణోత్తములను ఆహ్వానాలు పంపాడు. పాండవులను ఆహ్వానించడానికి ఒక దూతను ద్వైతగానికి పంపాడు. అప్పుడు ఆ ద్వైతవనానికి పోయిన ధర్మరాజును కలిసి ధర్మరాజా, రారాజు సుయోధనుడు ఒక మహాయాగం చేస్తున్నాడు. మిమ్మల్ని ఆహ్వానించడానికి నన్ను పంపాడు. కాబట్టి మీరు ఏం చేయాల్సింది అని అర్థించాడు. సుయోధనుడు యాగం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా కురువంశం పావనం అవుతుంది. మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసములు చేస్తున్నాము. మేము ఇప్పుడు రావడం సమంజసం కాదు. దయచేసి ఈ విషయం మీ రాజుతో చెప్పండి అని పలికాడు. పక్కనే ఉన్న భీముడు అతన్ని చూసి, అరణ్య అజ్ఞాతవాసములు గడిచిన మీదట మేమే పిలవకుండానే వచ్చి మా ఆయుధాలతో అగ్నిగుండం వేల్చి అందులో నీ రాజు దుర్యోధనుని, అతని 3 తమ్ముళ్లను యజ్ఞ పశువులుగా అర్పించగలము అని చెప్పి పలికాడు. ఆ దూత అవే మాటలు సుయోధనునికి చెప్పాడు. యాగ నిర్వహణకు యాగమునకు వచ్చిన వారిని సత్కరించడానికి తగు ఏర్పాట్లు చేయడానికి ధృతరాష్ట్రుడు విదురునికి వియోగించాడు. యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యింది. యాగమునకు వచ్చిన వారు సుయోధను చేసిన యాగంను పొగిడారు. కొంతమంది మాత్రం ఆ యాగం ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో సరిపోలేదన్నారు. కర్ణుడు సుయోధను చూసి, సుయోధన, నీవు వైష్ణవ యాగం నిర్విఘ్నంగా నెరవేర్చావు. ఇదే మాదిరి పాండవులను జయించి రాజసూయ యాగం కూడా నెరవేర్చగలవు. నేను యుద్ధంలో అర్జునుని చంపిన దాకా నా కాలి గోళ్లను కూడా కడుక్కోను అని శపథం చేశాడు. దానికి సంతోషించే సుయోధనుడు గాఢాలింగనం చేసుకుని, కర్ణ, నీ సాయం ఉన్నంత వరకు నేను పాండవులను జయించడం ఏమంత కష్టం కాదు అని అభినందించాడు. కర్ణుడు చేసిన శపథం విని ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు భయపడ్డాడు. ఒకరోజు ధర్మరాజు నిద్రిస్తుండగా అతని స్వప్నంలో ఒక అడవి జంతువు కనబడింది. అయ్యా, మీరు ప్రతిరోజు మమ్మల్ని చంపితింటున్నారు. మా జాతులు నామమాత్రం అవుతున్నాయి. మా వంశాలు నాశనం కాకముందే మీరు ఈ ప్రదేశం విడిచి వెళ్ళండి అని అభ్యర్థించాయి. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.